కొన్ని వేల సంవత్సరాలుగా ఒక శవపేటికలో ఉన్న మమ్మీ అనేది తుమ్ముతో లేస్తుంది. ఆ అమ్మాయి అలానే చూస్తూ ఉంటుంది. అలానే ఆ మమ్మీ ఆ డోర్స్ నుంచి బయటికి వచ్చే సమయంలో డోర్ క్లోజ్ చేసినప్పుడు అద్దం అనేది పగిలిపోతుంది. దానికి ఆ మమ్మీ సారీ చెబుతుంది. ఆమె పర్లేదు నేను క్లీన్ చేస్తా అని చెబుతుంది. ఆ మమ్మీ దగ్గరికి వెళ్ళి ఆమె ప్రక్కన ఉన్న అమ్మాయిని చూసి మీరిద్దరు సిస్టర్సా అని అడిగింది. ఆ అమ్మాయి ఇలా చెబుతుంది, ఆమె నా అక్క అని చెబుతుంది. ఆమె కోసమే మమ్మీని లేపింది. కొన్నేళ్ల క్రితం జరిగిన ప్రమాదంలో ఆమె అక్క కోమాలోకి వెళ్ళింది. అయితే ఒక టెన్నిస్ బాల్ వచ్చి ఆమె తలకు తగిలి క్రింద పడుతుండగా అదే సమయంలో ఒక హెయిర్ పిన్ అనేది పడిపోయి నేరుగా తలకు మెదడులోకి వెళ్ళింది. అలా ఆమె కోమాలోకి వెళ్ళింది. తన వల్లే జరిగిందన్న బాధతో ప్రపంచమంతా తిరిగి డాక్టర్స్ని వెతికింది. చివరికి ప్రాచీన ఈజిప్ట్ డాక్టర్ సైంటిస్టుల దగ్గరికి వెళ్తుంది. ఆ డాక్టర్స్ దగ్గర మరణించిన వాళ్ళకి బ్రతికించే శక్తి ఉందని తెలిసింది. అంతే ఆమె ఈజిప్ట్కి వెళ్ళింది. స్థానికుల సహాయంతో వేరాజు సమాధిని కనుక్కుంది. ఈజిప్షియన్స్లు ఆ బంగారాన్ని చూసి ఉత్సాహంగా పడ్డారు. వాళ్ళంతా కళ్ళలు కన్నడం ప్రారంభించారు. కానీ అమైందాకు ఆ బంగారం మీద ఆశ లేదు. ఆమె కావాల్సింది శవపెట్టికలో ఉన్న మమ్మీ మాత్రమే. మరి ఇలాంటి స్టోరీస్ కోసం మన ఛానల్ని అయితే లైక్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.